వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. అమెరికాలో పెట్టుబడులు పెట్టే వారికి గోల్డ్ కార్డు వీసాలు ఇస్తామన్న డొనాల్డ్ ట్రంప్. సొరంగ తవ్వకం వంటి క్లిష్టమైన పనుల్లో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయన్న జేపీ గ్రూప్ చైర్మన్ జయప్రకాష్ గౌర్. హైదరాబాద్లో పిల్లల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు, 11 మంది అరెస్ట్. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుండి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న డొనాల్డ్ ట్రంప్ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు మరో కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు అమెరికాలో $5 మిలియన్ పెట్టుబడిగా పెడితే గోల్డ్ కార్డు వీసాలు ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. పారిశ్రామికవేత్తల కోసం ఇప్పటికే ఉన్న EB-5 వీసా స్థానంలో దీన్ని తీసుకురాబోతున్నట్లు తెలిపారు. ట్రంప్ గోల్డ్ కార్డు 2 వారాల్లో EB-5 వీసాలను భర్తీ చేస్తుందని వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ అన్నారు. ఈ క్రమంలో పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఈ గోల్డ్ కార్డు వీసాలతో శాశ్వతమైన అమెరికా పౌరసత్వం పొందేందుకు మార్గం సుగమం అవుతుందని చెప్పారు. దీనికోసం 35 ఏళ్లుగా అమల్లో ఉన్న EB-5 వీసా విధానానికి స్వస్తి పలకనున్నట్లు అగ్రరాజ్యాధినేత ప్రకటించారు. గోల్డ్ కార్డు వీసాలతో విదేశాలకు చెందిన పెట్టుబడిదారులు మరింత ధనవంతులు అవుతారని పేర్కొన్నారు. వారి పెట్టుబడుల ద్వారా అమెరికా పౌరులకు మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయని ట్రంప్ తెలిపారు. EB-5 వీసాల విషయంలో మోసాలు గుర్తించామని 2021-22 సెప్టెంబర్ నెలల మధ్య ఈ వీసాలు పొందిన 8,000 మంది అక్రమంగా నిధులు పొందినట్లు గుర్తించామని మంత్రి హోవార్డ్ లుట్నిక్ తెలిపారు. కాగా పెట్టుబడిదారుల వీసాలు ప్రపంచవ్యాప్తంగా సర్వసాధారణం. హెన్లీ పార్ట్నర్స్ అనే సలహా సంస్థ ప్రపంచవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ దేశాలు యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, స్పెయిన్, గ్రీస్, మాల్టా, ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ దేశాలు సంపన్న వ్యక్తులకు గోల్డెన్ వీసాలు అందిస్తున్నాయని చెప్పారు. అయితే పౌరసత్వం కోసం అర్హతలను కాంగ్రెస్ నిర్ణయిస్తుంది. కానీ ట్రంప్ గోల్డ్ కార్డులకు కాంగ్రెస్ ఆమోదం అవసరం లేదని మంత్రి లుట్నిక్ అన్నారు. We're going to be doing something else that's going to be very good. We're going to be selling a gold card. You have a green card. This is a gold card. We're going to be putting a price on that card of about $5 million, and that's going to give you green card privileges plus. It's going to be a route to citizenship, and wealthy people will be coming into our country by buying this card. They'll be wealthy, and they'll be successful, and they'll be spending a lot of money and paying a lot of taxes and employing a lot of people. సొరంగం తవ్వకం వంటి క్లిష్టమైన పనుల సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని SLBC ప్రాజెక్టు కాంట్రాక్టర్ జేపీ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ జయప్రకాష్ గౌర్ అన్నారు. జేపీ గ్రూప్ అనుబంధ సంస్థ అయిన జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్కు SLBC సొరంగం తవ్వే కాంట్రాక్టు లభించిన విషయం తెలిసిందే. ప్రమాద స్థలంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ తన వృత్తి జీవితంలో 6 నుండి 7 ప్రమాదాలు చూశానని అన్నారు. ఈ క్లిష్టమైన పనులలో అలాంటివి జరుగుతాయి. తేవరీ ప్రాజెక్టు భూటాన్లో, జమ్మూ కాశ్మీర్లో ఇలాంటి ప్రమాదాలు జరిగాయని జయప్రకాష్ ఆయన అన్నారు. సొరంగంలో చిక్కుకున్న వ్యక్తులు బయటకు వచ్చేలా చూడడానికి బృందాలు తమ వంతు కృషి చేస్తున్నాయని గౌర్ అన్నారు. లోపల చిక్కిన 8 మందిలో 2 ఇంజనీర్లు, 4 కార్మికులు జయప్రకాష్ అసోసియేట్స్ సంస్థలో పనిచేస్తున్నారు. SLBC సొరంగంలో ఇంజనీర్లు, టెక్నీషియన్లు, ఆపరేటర్లు, టన్నెల్ బోరింగ్ మెషిన్ ఇన్ఛార్జ్తో సహా మొత్తం 60 మంది ఆ ప్రదేశంలో పనిచేస్తున్నారని జేపీ అసోసియేట్ తెలిపింది. ఒక్కసారిగా పైకప్పు నుండి భారీ మొత్తంలో నీరు, రాళ్లు, బురద 300 మీటర్ల పొడవున్న నిండిపోవడంతో షిఫ్ట్ ఇన్ఛార్జ్ ప్రమాదాన్ని గమనించి తక్షణమే ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయమని తన సిబ్బందిని ఆదేశించారు. అయితే దురదృష్టవశాత్తు 2 అధికారులు సహా 8 మంది కార్మికులు శిథిలాలలో చిక్కుకున్నారని ఆ తర్వాత తెలిసింది. రెస్క్యూ బృందాలు, డిపార్ట్మెంటల్ అధికారులు, జిల్లా అధికారుల మద్దతుతో చిక్కుకున్న కార్మికులు, అధికారులను వెలికితీసేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయని జేపీ సంస్థ తెలిపింది. హైదరాబాద్లో అంతర్రాష్ట్ర పిల్లల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టయింది. ఈ ఘటనలో 11 మందిని స్పెషల్ ఆపరేషన్స్ టీం మల్కాజ్గిరి పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా 4 శిశువులను పోలీసులు రక్షించగలిగారు. వివరాలకి వెళ్తే కేసులో ప్రధాన నిందితురాలు కృష్ణవేణి గుజరాత్ నుంచి శిశువును తీసుకొచ్చి 2 తెలుగు రాష్ట్రాల్లోని పిల్లలు లేని జంటలకు ఏజెంట్ల ద్వారా అమ్ముతున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన వందన అనే మహిళను కృష్ణవేణి కలిశారు. ఆమె ఆడ శిశువులను 1.5 లక్షలకు, మగ శిశువులను 2.5 లక్షలకు అమ్మడానికి అంగీకరించింది. ఒప్పందం ప్రకారం వందన 2 అబ్బాయిలు, 2 బాలికలను హైదరాబాద్ తీసుకొచ్చింది. జనవరి 28న ఒక అమ్మాయిని, ఫిబ్రవరి 4న రెండవ అమ్మాయిని, ఫిబ్రవరి 12న ఒక అబ్బాయిని, ఫిబ్రవరి 25న చివరి అబ్బాయిని విక్రయించారు. అయితే చివరి లావాదేవీ సమయానికి పోలీసులు చైతన్యపురి బస్ స్టాప్ వద్ద
అడ్డగించి ఈ రాకెట్ను ఛేదించారు. మొదట 3 శిశువులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వేర్వేరు వ్యక్తులకు విక్రయించారు. ఒక్కో అమ్మాయికి 2 నుంచి 3 లక్షలు, ఒక్కో అబ్బాయికి 4 నుంచి 5 లక్షలు తీసుకున్నట్లు నిందితురాలు అంగీకరించింది. కాగా ఈ కేసులో కీలక వ్యక్తి అహ్మదాబాద్కు చెందిన వందన కోసం పోలీసులు వెతుకుతున్నారు. వందన పట్టుబడిన తర్వాత శిశువులను దొంగిలించి హైదరాబాద్కు తరలించారా లేదా వారి తల్లిదండ్రులు ఉద్దేశపూర్వకంగా అమ్మేశారా అనేది స్పష్టమవుతుందని రాచకొండ సిపి అన్నారు. ఇదిలా ఉండగా పిల్లలను దత్తత తీసుకోవాలనుకునే వ్యక్తులు, ఏజెంట్లు లేదా మధ్యవర్తులను సంప్రదించే బదులు చట్టపరమైన విధానాలను అనుసరించాలని పోలీసులు కోరారు. ఈ కృష్ణవేణి అనే లేడీ ఇంకొక దీప్తి అనే ఒక లేడీతో కలిసి ఈ ఎంటైర్ ర్యాకెట్ని మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఈవిడ చేయడం జరిగింది. ఈ పిల్లల్ని అమ్మే కార్యక్రమంలో గుజరాత్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో అమ్మారు. ఇంకొక పిల్లవాడిని వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి అమ్మే ప్రాసెస్ ఉన్నప్పుడు మేము పట్టుకోవడం జరిగింది. ఇందులో టోటల్గా 11 అక్యూజ్ను అరెస్ట్ చేశాం. ఒక లేడీ వందన అని అహ్మదాబాద్, గుజరాత్లో ఉంటారు. ఆవిడ సావిత్రి అనే ఆవిడతో ఉన్నటువంటి అసిస్టెంట్, దెన్ సునీత సుమన్ అనే ఇంకొక అసిస్టెంట్, ఇద్దరితో కలిసి మన రాష్ట్రంలో ఉన్నటువంటి కోలా కృష్ణవేణి అనే ఒక మహిళతో ఈ విషయంలో సోషల్ మీడియా ద్వారా ఫ్రెండ్స్ అయ్యి ఇటువంటి ఇల్లీగల్ వేలో జస్ట్ బార్న్ బేబీస్ని అమ్మడానికి, ట్రాఫికింగ్లో అక్కడి నుంచి గుజరాత్ని తీసుకొచ్చి ఇక్కడ అమ్మడానికి వీళ్ళు స్ట్రాటజీ ఎవాల్వ్ చేశారు. వీళ్ళు ఒక్కొక్క బేబీ బాయ్ కానీ గర్ల్ కానీ 2-2.5 lakh మధ్యలో అమ్మడం. బాయ్ కొంచెం ఎక్కువ రేట్ ఉంటుంది, 50,000-60,000. దెన్ వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత ఎవరైతే కొంటున్నారో వాళ్లకు తల్లిదండ్రులు ఎవరు, ఈ బేబీ తల్లిదండ్రులు ఎవరో తెలియదు. ఆ వాళ్లకు ఎవరు అమ్ముతున్నారో వీళ్ళ పొజిషన్కి ఎలా వచ్చారో తెలీదు. అంతేకాకుండా ఈ ప్రాసెస్లో ఒక చట్ట పరిధిలో అడాప్షన్ తీసుకోవాల్సిన విషయాన్ని మర్చిపోయి కేవలం మనీ ట్రాన్సాక్షన్స్లో ద్వారా తీసుకోవడం. వాళ్ళు తీసుకునే టైంలో వాళ్ళ ముందే ఇది ఫాల్స్ అండ్ ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం, బర్త్ సర్టిఫికేట్ లాంటివి కానీ లేకపోతే ఆధార్ లాంటివి క్రియేట్ చేసి ఫేక్ తీసి దాన్ని అమ్మడం, ఇవన్నీ ఎంటైర్ ప్రాసెస్ వీళ్ళందరూ నాలెడ్జ్లో ఉంది. ఎవరైతే కొంటున్నారో నాలెడ్జ్లో ఉంది వాళ్ళు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు.